అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు డిసెంబర్ 27. ఈరోజు వాక్య భాగము, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ 6వ అధ్యాయము 18వ వచనం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో శత్రువు దూషణ హేళన అను ఆయుధములను వాడినట్లు గమనించుదుము. ప్రభు యొక్క కార్యములను ఆటంకపరచుటకు శత్రువు వాడు అతి సామాన్యమైన ఆయుధములు ఇవి. సాతాను ఈ ఉద్దేశము నిమిత్తము తరచుగా నాయకులను వాడును. నాయకుల నుండి వచ్చు హేళన దూషణ ఎంతో బలముగా దేవుని కార్యమును పాడు చేయును. సన్బలుటు మరియు టోబియా యెరూషలేములో మంచి స్థానములో ఉండుట మాత్రమే కాదు గాని విస్తారమైన ధనము కూడా కలిగి ఉండిరి. వారు తమ స్థానమును బట్టి, భూములను బట్టి, అధికారమును బట్టి, ధనమును బట్టి గర్వపడుచు దేవుణ్ణి సేవించుచు విధేయత చూపించు వారిని ఎగతాళి చేయుటకు భయపడలేదు. ఈ విధమైన కార్యములు కొన్ని సంవత్సరాల క్రిందటి నుండి జరుగుచున్నవి. ఎవరైతే పాఠశాలకు, వైద్యశాలకు మరియు ఇతర కార్యములకు అధికారులుగా ఉందురో వారు ధనము, అధికారము, ఉన్నతమైన స్థానమును బట్టి మత్తులై ఉందురు. వారు నీటి బాప్తీసములో సాక్ష్యమివ్వగోరిన వారిని, నిన్ను ఎవరు పాతిపెట్టెదరు, నిన్ను ఎవరు వివాహం చేసుకొనెదరు, ఎవరు నీకు ఉద్యోగమునిచ్చెదరు అని ఎగతాళి చేయుదురు. దేవునికి విధేయతను చూపించి ఆయన్ను సేవించు దేవుని సేవకులకు విరుద్ధముగా అపవాది ఈ ఆయుధములను తరముల నుండి ఉపయోగించుచున్నాడు. కానీ దేవుడు శత్రువును ఓడించుటకు మనకిచ్చిన శక్తివంతమైన ప్రార్థనను ఆయుధమునకై ఆయన్ను స్తుతించి కృతజ్ఞులమై ఉండవలెను. మనము దేవునికి విధేయులమై ఉండవలననిన ఎడల అన్ని విధములైన మోసమును, బాధను, హింసను ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉండవలెను. నెహెమ్యా మరియు అతని సహాయకులను శత్రువు ఎదిరించినప్పుడు వారు ప్రార్థించనారంభించిరి. వారిని శత్రువు ఎంత ఎదిరించెనో అంతగా వారు ప్రార్థనలో ఉండిరి. అదే రీతిగా శత్రువు మనపై పడినప్పుడు మనము నిరుత్సాహపడు వారముగా ఉండకూడదు, కానీ మరి ఎక్కువగా ప్రార్థించుచు ఆయన సహాయమును వెదకవలెను. పూర్వము మమ్ములను మోసగించిన ప్రజలు ఇప్పుడు తమ దగ్గరకు వచ్చి సహాయం చేసి ప్రార్థించి వారి స్థలములో సువార్త దండయాత్రలను నిర్వహించుమని మమ్మను అడిగిన సందర్భములను అనుభవపూర్వకంగా చెప్పగలము. మనము ఓపికతో ప్రతి విధమైన మోసమును ఓర్చుకొనిన ఎడల ప్రభువు తన సొంత సమయములో సహాయము చేసి మనలను వారికి ఆశీర్వాదకరముగా చేయును. మనము కేవలము పరలోక దర్శనమునందు నిలిచి నిత్యము ప్రార్థించుట మన బాధ్యత. కొన్ని పర్యాయములు శత్రువు విశ్వాసుల మధ్య దేవుని కార్యమును ఆటంకపరచుటకు వ్యాజ్యమును, కలహమును తీసుకుని వచ్చును. మనము ఆత్మలో ఐక్యత కలిగి ఉండు నిమిత్తము మరి ఎక్కువగా ప్రార్థన చేయవలెను. శత్రువు దేవుని ప్రజలపైకి, దేవుని దాసులపైకి ఘోరమైన విరోధమును రేపును. శత్రువుపై విజయమును సాధించి ఓడించుటకు
మనము ప్రార్థనలో ప్రయాసపడు వారముగా ఉండవలెను. ప్రైజ్ ద లార్డ్.